ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము 11వ కథ. ఇదంతా స్వకీయ కల్పనయే. ఓ లీలా, శ్రద్ధగా వింటున్నావు కదా. ఇందుకు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి అనుభవమగుచుండే ఒక చిన్న దృష్టాంతము నీ అవగాహన కొరకు చెబుతాను, విను. కళ్ళు మూసుకున్నప్పుడు ఏ రూపములు కనిపించవు, కానీ కళ్ళు తెరిచి చూచినప్పుడో నానావిధ రూపములు కనిపిస్తాయి కదా. అదేవిధంగా ద్రష్టయందు జ్ఞానదృష్టి బలవత్తరమైనప్పుడు నానా రూపములుగా కనిపించేవన్నీ నానా విధములు కావు అనునట్టి అంతర్గతమైన దృష్టి లేక అవగాహన తప్పకుండా సుసాధ్యమే. అజ్ఞాన దృష్టికి మాత్రం ఇవన్నీ పూర్తిగా మరొక విధంగా అనుభవమవుతున్నాయి. ఈ జీవుడు మృతి పొందిన వెంటనే అతనికి అసంఖ్యాకములగు దృశ్య జగత్తులు కనిపిస్తున్నాయి. ఈ దిక్కులు, కాలము, ఆకాశము, ధర్మము, కర్మలు ఇవన్నీ కల్పాంతము వరకు స్థిరముగా ఉండే వస్తువులే సుమా. ఇవన్నీ చిదాకాశంలోనే ప్రస్ఫుటమవుతున్నాయి. చిదాకాశమునకు ఆద్యంతాలు ఎక్కడా? కల్పన ఉన్నంత వరకు జగద్వ్యవహారము ఉంటుంది. కల్పన తొలగితే ఏమీ ఉండదు. కల్పన లేనట్టి స్థితినే కల్పాంతము అని పిలుస్తున్నాము. స్మృతి లేదా జ్ఞాపకము అను దాని నుండి ఉద్భవిస్తున్న ఈ స్మరణము అనునది అత్యంత విచిత్రమైనది. స్వప్నంలో అంతకుముందు అనుకోనివి, చూడనివి, కోరనివి కూడా స్మరణకు వస్తాయి కదా. అదేవిధంగా ఈ జీవుడు అంతకుముందు గాంచనట్టి, వనర్చనట్టి విషయములు కూడా మరణాంతరం స్మరణకు వస్తున్నాయి. అయితే ఈ స్మరణ అంతా అతని అంతరంగమున గల సంస్కారమునకు వేరుగా ఉండినది కాదు. మనస్సుచే కల్పించబడి గాంచబడు ఊహానగరమునకు మూలమంటూ ఏదీ లేనట్లే ఈ భ్రాంతికి కూడా మూలమంటూ ఏదీ లేదు. ఇదంతా వెలసి ఉండేది చిదాకాశమునందే కదా. భ్రాంతియే పూర్వస్మృతిని ఆధారముగా చేసుకొని ఇది జగత్తు, ఇది సృష్టి, ఇది దూరము, ఇది దగ్గర, ఇది క్షణము, ఇది యుగము, ఇది స్వల్పము, ఇది దీర్ఘము అను రూపములుగా ముందు ముందు భ్రమలన్నీ కల్పించుకొనుచున్నది. చిద్రూపము ఒక్కటే కారణరహితమైనది. తదితరములన్నీ కల్పన యొక్క ప్రభావమే అయి ఉన్నది. ఆ కల్పనకు కారణం చిద్రూపమే. స్వప్నంలో కనబడే వస్తువులు, వ్యక్తులు ఏమి అయి ఉన్నాయి? అక్కడ అనుభూతమయ్యేదంతా స్మృతి యొక్క కల్పనయే కదా. తండ్రి వలె ఉన్నవానిని చూచినప్పుడు తండ్రి గుర్తుకు వచ్చినట్లు, ఆయా నూతన వస్తువులు తారసపడినప్పుడు అంతరంగమున నూతనానుభవములు ఉద్భవించి బహిర్గతం అవుతున్నాయి. ఇట్లు జ్ఞప్తి రెండు విధాలుగా వర్తిస్తోంది. ఒకటి స్మృతి, రెండవది సంస్కారము. ఈ రెండూ కూడా నిశితంగా పరిశీలించినప్పుడు ఈ రెండూ చిదాకాశము కంటే వేరు కాదు అని తెలియవచ్చుతున్నది. ఓ లీలా, సంకల్పమయమగు ఈ సంసారమంతా కూడా సృష్టికాలంలో విధాత లేక బ్రహ్మదేవుడు లేక సమిష్టి సృష్టికర్త యొక్క కల్పన ఎందే ఇమిడి ఉన్నది. ఆ తరువాత స్థూలమగుచు క్రమముగా ఈ విస్తారమైన రూపమును దాల్చుచున్నది. కొందరు ఈ జగదృశ్యమును ఒకానొక బాహ్యమైన దాని వలె గాంచుచున్నారు. మరికొందరు ఇదంతా తమ స్మృతియందే అనుభవమాత్రమై ఉండుటను గమనించుచున్నారు. మరికొందరు కాకతాళీయంగా స్మరణ లేకుండానే ఇది నా అనుభవమునకు వస్తోంది. ఈ సంసార వ్యవహారం ఈ విధంగా స్మృతి చేతనే నిర్వచించబడుచు స్మృతికి అందనిదై ప్రవర్తిస్తోంది కదా. అయితే జ్ఞానులు ముక్తి అనబడు మరొక స్థితిని మనందరికీ ప్రతిపాదిస్తున్నారు. ముక్తి అంటే ఏమిటి? ఈ సంసారము సంపూర్ణంగా విస్మరించబడుటయే సుమా. ఈ సంసారమునందు నాకు కోర తగినది గాని నిరాకరించతగినది గాని ఏదీ లేదు అనునట్టి భావము సుస్థిరముగా యుండుటయే ముక్తి. ఈ అహం అను జ్ఞానము దానిని అనుసరించి ఉన్న దృశ్య జగత్తు అనుభవాన్ని పొందినప్పుడు మాత్రమే ముక్తి అనునది బోధపడగలదు. అహం దృశ్యములు అంగీకరించబడినంతకాలం ఈ జన్మ కర్మలు అనుబంధ బాంధవ్యములు ఉంటూనే ఉంటాయి. అనగా దృశ్య పరంపరలు ఒకదాని వెనుక ఒకటి వచ్చిపోతూనే ఉంటాయి. అవి జీవుని ప్రభావితం చేస్తూ పోతూ ఉంటాయి.
చీకట్లో మెలికలు తిరిగి ఉండి ఉన్న త్రాటియందు ఇది పాము అనునట్టి శబ్దము దాని అర్థము తొలగనంత వరకు సర్పము యొక్క భయం తొలగేదెట్లా? ప్రయత్నపూర్వకమైన చిత్త నిరోధము. ఈ దృశ్యమును మరచిపోతాను, అట్లు మరచుటచే త్యజించి వేస్తాను, దీనిని తిరస్కరించటం అనునట్టి యోగమును ఆశ్రయిస్తాను అని కొందరు యోగముచే చిత్తమును నిరోధింప ప్రయత్నిస్తున్నారు. అయితే అట్టి చిత్త నిరోధము అను బలవత్తర ప్రయత్నముచే కొద్దిసేపు శాంతి ఉపశమనము లభించినప్పటికీ అది నిజమైన శాశ్వతమైన శాంతి కాదు. ఆ యోగము భంగమైనప్పుడు మరలా మరుక్షణం సంస్కృతి లేక సంసారము వచ్చిపడుతోంది. ఒక దెయ్యం వదిలి మరొక దెయ్యం పట్టుకుంటే లాభమేమున్నది? అందుచేత లీలా, నీవు జ్ఞానదృష్టిని అలవరుచుకో. జ్ఞానదృష్టి అంటే ఏమిటి? ఈ దృశ్యము ఇట్లు ఉన్నప్పటికీ ఇది సత్యము కాదు. ఇందు కనబడే అనేకత్వము వాస్తవము కాదు. అద్వితీయమగు చైతన్యమే ఇట్లు నేను నీవు దృశ్యముగా స్వకీయమైన మాయచే ప్రవర్తిస్తున్నది. ఇందలి చిదాకాశ స్వరూపమగు ఆత్మతత్వమును దృష్టియందు ఉంచుకొని ఆపై ఇక ఏది ఎట్లో అట్లే ఆచరించదను అనునదే జ్ఞానదృష్టి. ఏది భ్రమ అయి ఉన్నదో అది భ్రమగాను, ఏది సత్యమై ఉన్నదో అది సర్వదా సర్వత్రా సర్వవేళలా కార్యకారణరహితముగాను దర్శించుము. అప్పుడు నీకీ జాడ్యము తొలగిపోయి మా వలనే ముక్తస్థితిని అనుభవించగలవు. తత్వజ్ఞానమే ముక్తికి కారణం అవుతోంది. జ్ఞానము లభించినప్పుడు ఈ సంసారము బ్రహ్మమే అయి ఉన్నది. ఈ ద్రష్ట దర్శన దృశ్యములందలి సారవస్తువు బ్రహ్మమే అను బోధ కలుగుతోంది. నిద్ర లేచిన వానిని కలలో చూడబడిన పులి ఏమి చేయగలదు చెప్పు? ఈ సంసారము కూడా నీవు జ్ఞానివైనప్పుడు నిన్ను ఏమాత్రమూ స్పృశించలేదు, దుఃఖింపచేయలేదు.